క్లాస్ 5 పరిసరాల విజ్ఞానం అధ్యాయం 3 మనం ధరించే దుస్తులు. ఇందులో మన దుస్తులు మన సంస్కృతి అనేటటువంటి అంశం మీద ఈ వీడియోలో చర్చించుతాం. మనం ధరించే దుస్తులు మన శరీరాన్ని కాపాడడమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి. మనం మన రాష్ట్రంలో ధరించే దుస్తులు మిగతా రాష్ట్రాల వాళ్ళు ధరించే దుస్తుల కన్నా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా కేరళలో మగవారు లుంగీని ధరిస్తారు. తమిళనాడులో మగవారు చొక్కా, ధోతి ధరిస్తారు. రాజస్థాన్లో మగవారు కుర్తా ధరిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్తో సహా చాలా రాష్ట్రాలలో ఆడవాళ్ళు చీర, జాకెట్టు, పంజాబీ డ్రెస్సు, లెహంగా వంటివి ధరిస్తారు. చీర కట్టుకునే విధానంలో కూడా తేడాలుంటాయి. వయసును బట్టి ప్రజలు వివిధ దుస్తులు ధరిస్తారు. ఇక్కడ మీరు గమనించండి, పెద్దవారు ఒక రకమైనటువంటి దుస్తులు, పిన్నలు ఒక రకమైనటువంటి దుస్తులు, నడి వయస్కులు ఒక రకమైన దుస్తులు ధరించి ఉన్నారు. మనం పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, పండగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తూ ఉంటాం. మీరు కూడా ఇలాగే పుట్టినరోజు కానీ, పెళ్ళిళ్ళ సమయాలలో కానీ, పండుగలప్పుడు కానీ కొత్త బట్టలు కానీ లేదా ప్రత్యేకమైన దుస్తులు కానీ ధరిస్తూ ఉంటారు. ప్రజలు వాడే దుస్తులు సౌకర్యం, వాతావరణం పైన ఆధారపడి వేరువేరుగా ఉంటాయి. గమనిస్తే చలి ప్రదేశాలలో నివసించే ప్రజలు ఉన్నితో తయారైనటువంటి వెచ్చని వస్త్రాలు వాడుతూ ఉంటారు. అదే వేడిగల ప్రదేశాలలో నివసించేవారు నూలు వస్త్రాన్ని ఎక్కువగా వాడతారు. చిన్నపిల్లలు మృదువైనటువంటి వస్త్రాలను ధరిస్తారు. దుస్తులు మనకు అవసరమా అంటే కొన్ని అవసరాలు దుస్తులు అవసరం. అవి ఏంటివంటే మనల్ని ఎండ, వాన, చలి నుండి రక్షించేవి దుస్తులు. దుస్తులు చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. దుస్తులు క్రిములు, కీటకాలు, దుమ్ము, కాలుష్యం బారి నుంచి మన శరీరాన్ని మనల్ని కాపాడుతాయి. అలాగే మనం అందంగా కనబడేలా చేసేవి కూడా మనం ధరించేటటువంటి దుస్తులు. కొంతమంది వారి వృత్తులకు తగిన యూనిఫామ్ ధరిస్తూ ఉంటారు. మీరు గమనిస్తే పోలీసు కాకి దుస్తులు, డాక్టరు తెల్లని కోటు, లాయరు నల్ల కోటు, సిపాయి రంగురంగుల సిపాయి డ్రెస్సు, ఈ విధంగా వారి వృత్తులకు తగిన యూనిఫామ్ ధరిస్తూ ఉంటారు. మనం ఇంతసేపు దుస్తుల గురించి చర్చించాం. ఇప్పుడు ఈ బట్టను ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం. మనం బట్టలను క్రమం తప్పకుండా ఉతుక్కోవాలి. ఆటలు ఆడేటప్పుడు బట్టలు మురికిగా తయారవుతాయి, చెమటతో తడిసిపోతాయి. పని చేసేటప్పుడు కూడా చెమట పడుతుంది, మురికి అవుతుంది. కాబట్టి బట్టను సరిగా ఉతకకుండా ధరిస్తే చర్మ రోగాలు వస్తాయి మరియు అనారోగ్యంగా అసహ్యంగా ఉంటుంది. బట్టలను డిటర్జెంట్ సబ్బుతో బాగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టడం వల్ల క్రిమి కీటకాలు ఏవైనా ఉంటే అవి కూడా నశిస్తాయి. రంగు దుస్తులను నీడలో ఆరవేయాలి, రంగు లేని దుస్తులను ఎండలో ఆరవేయాలి. ఒకవేళ రంగు దుస్తులను నీడలో ఆరవేయలేదనుకో, ఎండలో ఆరవేస్తే అవి రంగును కోల్పోతాయి. కావున ఖచ్చితంగా రంగు దుస్తులను నీడలోనే ఆరవేయాలి. సాధారణంగా మనం బట్టలను డిటర్జెంట్ సబ్బుతో చేతులతో ఉతుకుతాం. కానీ
ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది వాషింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. ఈ వాషింగ్ మిషన్లు రకరకాలుగా ఉంటాయి. ఇవి దుస్తులను శుభ్రం చేస్తాయి మరియు కొత్త వాటిలోని తేమను కూడా తీసివేస్తాయి. సాధారణంగా మనం బట్టలను ఎండలో ఆరవేస్తాం. కొన్నిసార్లు ఎండ లేకపోయినా వీచే గాలి వలన కూడా బట్టలు పొడిగా మారుతాయి.